యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బీస్ట్ 1972 జూన్ 5న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌటియా గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సురేష్ సింగ్ బీస్ట్ ఒక అరణ్య శాఖాధికారి కాగా ఆయన తల్లి పేరు శాంతా బీస్ట్. పౌటియా గ్రామం ఒక ప్రకృతి సుందరమైనది పర్వత ప్రాంతాలలో ఉంది. ఆదిత్యనాథ్ చిన్న వయసు నుంచే ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపించి తన జీవితంలో మొదటి దశ నుండి ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టాడు. ఆయన చిన్న వయసులోనే ధార్మికత మరియు విలువల గురించి చాలాసార్లు తల్లిదండ్రుల నుండి ప్రేరణ పొందాడు. ఆయన విద్య ఉత్తరాఖండ్లోనే పూర్తి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై ఆకర్షణతో పాటు ప్రకృతి, పర్వతాలు మరియు శాంతి గురించి కూడా ఎక్కువగా ఆలోచించేవారు. శాస్త్రాలపై కొంత ఆసక్తి చూపించినప్పటికీ ఆయన అసలైన ప్రేరణ ఆధ్యాత్మికత జీవితానికి వచ్చింది. ఆయన పాఠశాల విద్యలో ప్రతిభగల విద్యార్థిగా ఎదిగాడు. అయితే అతనికి సాధారణ విద్యాభ్యాసం కాకుండా ఆయనకు మొదటి నుండి నిస్వార్థ సేవ మరియు ఇతరులకు ఉపకారం కలగాలని కోరుకునే మనస్సు కలిగింది. 21 సంవత్సరాల వయసులో ఆదిత్యనాథ్ తన కుటుంబాన్ని వదిలి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ పట్టణానికి వెళ్ళాడు. అక్కడున్న గోరఖ్నాథ్ మఠంకు చేరుకోవడానికి ప్రేరణ పొందాడు. ఈ గోరఖ్నాథ్ మఠంలో మహంత్ వైద్యనాథ్ గారి శిష్యత్వం మొదలైంది. మహంత్ అవైద్యనాథ్ గారు ఆయన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టారు. శాస్త్రాలపై, భక్తి మార్గంపై మరియు హిందూ ఆధ్యాత్మికత మీద ఆయన అనేక బోధనలు అందించారు. ఆయన ఈ ఆశ్రమంలో నాగపంతను అనుభవించి తన జీవితాన్ని సమాజ సేవకు, మతపరమైన విలువలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆధ్యాత్మికతలో మరింత లోతుగానే కృషి చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రజలకు సహాయం చేయడం, మానవత్వాన్ని ప్రేరేపించడం ఇవన్నీ అతని యొక్క లక్ష్యాలు అయ్యాయి. మహంత్ అవైద్యనాథ్ గారి ఆశ్రయంతో ఆదిత్యనాథ్ రాజకీయ రంగంలో అడుగుపెట్టాడు. 1998లో గోరఖ్పూర్లోని లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పటి నుండి ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రాముఖ్యముతో ఉన్న నాయకుడిగా వెలుగు చూశారు. గోరఖ్పూర్ ప్రాంతంలో ఆయన అగ్రనాయకుడిగా ఎదిగారు. ఆయన తాత్కాలికంగా రాజకీయ పార్టీల మధ్య విభేదాలు లేకుండా ప్రజలకు సేవ చేయడానికి, వారి సంక్షేమానికి దృష్టి పెట్టి పనిచేశారు. 1998 నుండి 2014 వరకు ఆయన గోరఖ్పూర్లోని అత్యధికంగా ఎన్నికైన పార్లమెంటరీ సభ్యుడయ్యారు. 2017లో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించింది. పార్టీ నాయకత్వం నుండి యోగి ఆదిత్యనాథ్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ఒక అద్భుతమైన పరిణామంగా మారింది. ఈ నిర్ణయం అనూహ్యంగా వచ్చినప్పటికీ ఆయన హిందూ జాతీయ అంశంపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచడాన్ని పార్టీ నాయకత్వం ఆశించింది. ముఖ్యమంత్రిగా నియమితులైన తరువాత ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం క్రమశిక్షణ మరియు అధికారపరమైన విధానాలను కఠినంగా అమలు చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని క్రిమినల్స్ పై కఠిన చర్యలను తీసుకోవడం, అల్లర్లను నిరోధించడం, మాఫియా గిరిజనులను నిగ్రహించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఆయన పోలీస్ ఎన్కౌంటర్ విధానాన్ని ఎక్కువగా అమలు చేశారు. ఆదిత్యనాథ్ గారి పాలనలో రాజ్యంలోని మౌలిక వసతులు పెరిగాయి. ముఖ్యంగా రోడ్లు, విద్యుత్, వైద్య సేవలు, జల సరఫరా మరియు పారిశ్రమల అభివృద్ధి కోసం ప్రతిపాదనలను రూపొందించారు. ఆయన ప్రభుత్వం హిందూ ధర్మం యొక్క పరంపరలకు ప్రాధాన్యత ఇచ్చింది. గోవధ నిషేధం, గో సంరక్షణ, హిందూ ఆలయాల యొక్క పునర్నిర్మాణం వంటి పలు చర్యలు అమలు చేశాడు. 2021లో పాపులేషన్ కంట్రోల్ పథకాలను ప్రారంభించారు. దీనిలో 2 పిల్లలు ఉన్న దంపతుల కోసం ప్రోత్సాహక చర్యలు తీసుకోవడం, ఇంకా పాపులేషన్ పెరిగితే పన్నులు మరియు లాభాల కట్టడిలు విధించే విధంగా ప్రతిపాదించారు. యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని అంగీకరించిన వారు. ఆయన వివాహం చేయలేదు మరియు పిల్లలు లేని వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. తన సామాన్య జీవితాన్ని మరియు ఆధ్యాత్మికత మార్గాన్ని కొనసాగిస్తూ ప్రజల కోసం సేవ చేయడమే ఆయన్ని ప్రేరేపిస్తుంది. ఆయన్ను ముఖ్యంగా హిందూ జాతీయతను ప్రోత్సహించడంలో మరింత కఠినంగా ఉన్న నాయకుడిగా చూడవచ్చు. దీనివల్ల కొన్ని మైనారిటీ గుంపులతో వ్యతిరేకంగా వాదనలు, వివాదాలు వచ్చాయి. ఆయన్ని పోలీస్ ఎన్కౌంటర్ చర్యలను ఎక్కువగా అమలు చేయడాన్ని విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఈ విధంగా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అని అభివర్ణించబడింది. యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధ్యాత్మికత మరియు రాజకీయాల